సో ఒక్కటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అదేమంటారు కదా, కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు పనిచేసే వాళ్ళ మీదే విమర్శలు. వాళ్ళు చేసింది ఏముంది, మొత్తం 6 గ్యారెంటీలని ఉచిత బస్సు, మళ్ళీ ఆ మోసపూరిత 420 స్కీమ్లు అవన్నీ కూడా పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మొత్తం దుష్ప్రచారం చేశారు. ఇంకా అంతే తప్ప వేరే ఏమో కూడా చేయలేదు. మీరందరూ కూడా తెలిసి ఇప్పుడు 60 రోజులు అయిందా లేదా, ఇప్పుడు ఏమైనా ఒక్కటన్నా పని చేసిర్రా? మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ నుంచి శాంక్షన్ 14,000 కోట్లు తెచ్చుకుర్రు, శాంక్షన్ అయింది. మన ఇంతకుముందు మన కేసీఆర్ గారు అంటే అప్పు చేసినా కూడా ప్రాజెక్టులు కట్టిండు, ప్రజలకు పంచిండు పైసలన్నీ కూడా. ఇప్పుడు ఏం చేసిర్రు, ఇప్పుడు ఆ 14,000 కోట్లు తెచ్చుకుర్రు. ఇప్పుడు అదంతా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మొత్తం ఢిల్లీకి పంపించుకున్నాడే, ఎట్లా డ్రా చేయాలి, ఎట్లా పంపించాలి, ఢిల్లీకి ఎట్లా పంపించాలి, గదే ఆలోచిస్తారు తప్ప ప్రజల కోసం ఎవ్వరు కూడా ఆలోచించలేదు. ప్రజల కోసం ఆలోచించేది మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇంత ముందన సొంత మెజార్టీతోని అంటే కొడంగల్ ఓడిపోయిన తర్వాత 2018 ఎలక్షన్ల మన మల్కాజిగిరిలో సొంత మెజార్టీతోని అంటే జస్ట్ 5,000-8,000 మెజార్టీతోని మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ గెలిచిండు. మనమే ఓటేసాం కదా, వేసి గెలిపించినాం. తర్వాత ఏమైంది, ఒక్కసారన్నా ఒక్క మీటింగ్ కన్నా వచ్చిండా మీరు చెప్పాలి. 25 కోట్ల అది ఉంటుంది ఎంపీ ల్యాడ్స్, ఒక్కదేరన్నా పెట్టినట్టు ఎక్కడన్నా మేడ్చల్ కాదు మల్కాజిగిరి వైపు తిరిగి చూడలేదు. ఆయన ఎవరన్నా బాగుపడ్డారు, మల్కాజిగిరి ఎవరన్నా బాగుపడ్డారు ఆయన వల్ల? ఆయన ఒక్కైనా బాగుపడ్డాడు. ఆయనకి తర్వాత ఇమీడియట్ గా టీపీసీసీ చైర్మన్ వచ్చింది, తర్వాత ప్రెసిడెంట్ అయిపోయాడు, తర్వాత అటు ఇటు దొంగ మాటలు చెప్పి సీఎం కూడా అయిపోయాడు. ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టుకున్నాడు, కొడంగల్ మాత్రమే. ఇప్పుడు మల్కాజిగిరి ఓటేషన్లో ఏమైంది, గోవిందా గోవిందా అంతే, అట్లాంటి పరిస్థితి ఉంది. సో దయచేసి మల్లారెడ్డి గారు కూడా ఎంపీగా చేసినప్పుడు గట్కేసర్ ఆడ చూసిరు కదా జంక్షన్, అండర్ పాసులు, రైల్వే పాసులు, మేడ్చల్ల కానీ అండర్ పాసులు 28 కోట్లు పెట్టి తెచ్చిండు. ఆ పెండింగ్ ఉన్న పనులు కూడా చేస్తలేడు ఆయన, ఒక్కడు కూడా చేయలేదు. సో అట్లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు మనకి. సో దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా. ఒక్కటి మీరందరూ కూడా అధైర్యపడొద్దు, మన ప్రభుత్వం రాలేదని, మనకేదో కాలేదని మనం ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా మేమందరం ఉన్నాం, మేము వెనకాలనే. ఎవరన్నా దొంగ పోలీస్ కేసులు పెట్టినా, ఎవరన్నా ప్రభుత్వ అధికారులు ఎవరన్నా పని చేయకున్నా మనందరం కూడా గుంపు కట్టుగా పోయి వాళ్ళందరూ కూడా పని చేపిస్తాం. మనమందరం కూడా మీకు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మేమందరం కూడా. సో దయచేసి మీ అందరూ కూడా ఎప్పుడు మీ ఆశీస్సులు కలకాలం మాత్రం ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మన బోడుపల్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. 3 నిమిషాలు. జై తెలంగాణ, అందరి చేతులెత్తాలి దయచేసి. జై తెలంగాణ మహిళా మనులు, జై తెలంగాణ, జై కేసీఆర్, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు, జై కేటీఆర్, జై మల్ల.